Hello all, welcome back to the Nursing Zone YouTube channel. ఈ వీడియోలో ఫిజియోలాజికల్ చేంజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ టాపిక్ మనకి OBG సబ్జెక్ట్లో ఉంటుంది, అబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ నర్సింగ్ స్టూడెంట్స్కి. ఇప్పుడు అందరూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఎవరికైనా ఏదైనా టాపిక్ డిఫికల్ట్గా ఉండి నోట్స్ ప్రిపరేషన్ అవసరం అనుకుంటే కనుక సో ఆ టాపిక్ని కమెంట్ చేయండి, సో దట్ ఆ పర్టికులర్ టాపిక్ మీకు నోట్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడక్షన్. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ that is progressive anatomical, physiological and biochemical changes occurs not only confined to the genital organs but also to all systems of the body. సో విమెన్ ప్రెగ్నెంట్ అయినప్పుడు విమెన్ బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. నాట్ ఓన్లీ అనటామికల్ గాను ఫిజియలాజికల్ కానీ కాకుండా బయోకెమికల్ చేంజెస్ కూడా వస్తాయి. ఓన్లీ పర్టికులర్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్కే కాకుండా సో అదర్ సిస్టమ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట ఈ చేంజెస్లో. బట్ anatomical changes occurs only in the genital organs. anatomical changes మాత్రం ఓన్లీ జెనిటల్ ఆర్గన్స్లో మాత్రమే జరుగుతాయి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు విమెన్ తన బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయో అనేది క్వశ్చన్. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా, ఎస్ఎస్కి ఎక్కువగా అడుగుతాడు. సో ఇప్పుడు మనం డిఫరెంట్ సిస్టమ్స్లో అసలు చేంజెస్ ఎలా జరుగుతాయి ప్రెగ్నెంట్ విమెన్లో అనేది చూద్దాం. First one, reproductive system changes. The genital organs include vulva, isthmus, uterus, vagina, cervix, fallopian tube and ovary. సో ఈ పర్టికులర్ ఆర్గాన్స్లో ఇప్పుడు చేంజెస్ చూద్దాం. ఫస్ట్ వన్ వల్వా. ఎక్స్టర్నల్ జెనిటేలియా ఇస్ కాల్డ్ వల్వా. సో మనకు బయట కనిపించే ఎక్స్టర్నల్ జెనిటేలియల్ పార్ట్ని మనం వల్వా అని పిలుస్తాము. వల్వాలో ఏముంటుందంటే లేబియా మెజోరా ఉంటుంది, లేబియా మైనోరా ఉంటుంది, క్లైటోరిస్ అండ్ వెజైనా కూడా ఉంటుంది. Vulva becomes edematous and more vascular. Superficial varicosities may appear, especially in multipara. సో మల్టీపారా అంటే ఏంటంటే ఆల్రెడీ బర్త్ని ఇచ్చున్నారు అంటే G2 G3 వెళ్ళిన మనం మల్టీపారా అని పిలుస్తాం. వాళ్ళలో వల్వ ఎడెమేటస్గా ఉంటుంది, వాస్కులారిటీ అంటే బ్లడ్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది, అండ్ ఆల్సో సూపర్ఫిషియల్ వారికోసిటీస్ బ్లడ్ వెజల్స్ కూడా మనకి కనిపిస్తాయి అనమాట. లేబియా మైనోరా ఆర్ పిగ్మెంటెడ్ అండ్ హైపర్ట్రోఫీడ్. లేబియా మైనోరాలో ఏమవుతుందంటే పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుంది, అంటే డార్క్నెస్ ఎక్కువగా ఉంటుంది, హైపర్ట్రోఫీ కూడా ఉంటుంది అనమాట. సెల్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది వల్వా. నెక్స్ట్ వెజైనా. Vaginal walls become hypertrophied and edematous and more vascular. సేమ్ అగైన్ వల్వాలాగే వెజైనల్ వాల్స్ కూడా హైపర్ట్రోఫీ అవుతుంటాయి, ఎడెమేటస్ స్వెల్లింగ్ లాగా వాస్కులేచర్ కూడా అక్కడ ఎక్కువగా ఉంటుంది, ఇంక్రీజ్డ్ బ్లడ్ సప్లై ఉంటుంది, అండ్ ఆల్సో ద వీనస్ ప్లెక్సస్ సరౌండింగ్ ద వాల్స్ దట్ గివ్స్ బ్లూయిష్ డిస్కలరేషన్ ఆఫ్ ద మ్యూకోజా. సో వెజైనల్ వాల్స్ అనేవి బ్లూయిష్గా కలరేట్ అవుతూ ఉంటాయి. సో దాన్ని మనం జాక్మియర్ సైన్ అని పిలుస్తాము. అండ్ ఆల్సో వెజైనల్ వాల్ యొక్క లెంత్ కూడా పెరుగుతుంది, సెక్రేషన్ కూడా వెజైనల్ నుండి ఎక్కువగా ఉంటుంది, బికమ్స్ కోపియస్, థిన్ అండ్ కర్డీ వైట్ లాగా వస్తుంటుంది కదా, due to the presence of the bacteria called Lactobacillus acidophilus. సో ఈ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా వల్ల సెక్రేషన్స్ ఉంటాయి, అండ్ ఆల్సో వెజైనా యొక్క pH కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 3.5 to 6 వరకు వెళ్ళిపోద్ది. దీనివల్ల ఇలాంటి ప్యాథోజెనిక్ ఫారెన్ బాడీస్ కూడా ఎంటర్ అవ్వకుండా సో ప్రివెంట్ చేస్తుంది అనమాట ఈ pH మెయింటైన్ అవ్వడం వల్ల వెజైనాలో. సో ఇప్పటి వరకు మనం వల్వాలో ఎలా ఉంటుంది, వెజైనాలో ఎలా ఉంటుందో చూసాము. నెక్స్ట్ యూటరస్లో ఎలాంటి చేంజెస్ ఉంటాయి. దెర్ ఈజ్ ఎనార్మస్ గ్రోత్ ఆఫ్ ది యూటరస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెంట్ విమెన్లో యూటరస్ గ్రోత్ ఆబ్వియస్లీ ఉంటుంది. నాన్ ప్రెగ్నెంట్ విమెన్ యొక్క యూటరస్ వెయిట్ వచ్చేసి 60 grams ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఆ క్యావిటీలో 5 to 10 ml వరకు పట్టే స్పేస్ ఉంటుంది. మెజర్మెంట్ వచ్చేసి 7.5 centimeters లెంత్ ఉంటుంది. ఇది నాన్ ప్రెగ్నెంట్ విమెన్లో. ఇప్పుడు ప్రెగ్నెంట్ విమెన్లో చూసినట్టయితే వెయిట్ 900 to 1000 grams ఉంటుంది, 35 centimeters లెంత్ ఉంటుంది. చేంజెస్ అక్కర్స్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద యూటరస్, బాడీ, ఇస్థమస్ అండ్ సర్విక్స్. యూటరస్లో ఎవ్రీ పార్ట్లో చేంజెస్ అయితే ఉంటుంది, దట్ ఇన్క్లూడ్స్ బాడీ, ఇస్థమస్ అండ్ సర్విక్స్లో కూడా. ఇంక్రీజ్డ్ గ్రోత్ అండ్ enlargement of the body of the uterus occurs under the influence of the hormones called estrogen and progesterone. ఈ టూ హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల యూటరస్లో గ్రోత్ అండ్ ఎన్లార్జ్మెంట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు యూటరైన్ మజిల్స్లో ఎలాంటి చేంజెస్ కనిపిస్తాయో చూద్దాం. హైపర్ట్రోఫీ అండ్ హైపర్ప్లేషియా ఉంటుంది. హైపర్ట్రోఫీ అంటే సెల్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, హైపర్ప్లేషియా అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ద ఇండివిజువల్ మజిల్ ఫైబర్స్ ఇంక్రీజ్ ఇన్ లెంత్ అండ్ బ్రెడ్త్ occur under the influence of the hormones estrogen and progesterone up to 12 weeks of pregnancy. Already చెప్పుకున్నాం. Stretching. The muscle fibers further elongate beyond 20 weeks due to the distension by the growing fetus. The wall becomes thinner and at term measures about 1.5 centimeters or less. సో మజిల్ ఫైబర్స్, యూటరైన్ మజిల్ ఫైబర్స్ గ్రోయింగ్ ఫీటస్తో పాటు ఎలాంగేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ లెంత్ వచ్చేసి 1.5 centimeters ఉంటుంది, థిన్గా అయిపోతూ ఉంటుంది, స్ట్రెచ్ అవుతుంది కాబట్టి. ద యూటరస్ ఫీల్ సాఫ్ట్ అండ్
మజిల్ ఫైబర్స్ అరేంజ్మెంట్ చూద్దాము. సో పెరిమిట్రియం అవుటర్ లాంగిట్యూడినల్గా ఉంటుంది, హుడ్ లైక్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఫండల్ ఏరియాస్లో రౌండ్ లిగమెంట్స్ అయితే ఇక్కడ మనం చూడగలుగుతాం. ఇంటర్మీడియట్ మయోమెట్రియంలో మష్ లైక్ ఫైబర్స్ లా కనిపిస్తుంది. సో మయోమెట్రియం అనేది థిక్కెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ లేయర్, ఎందుకంటే కాంట్రాక్షన్స్ అప్పుడు మయోమెట్రియం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది క్రిస్ క్రాస్ మేనర్లో ఉంటుంది. సో ఇక్కడ బ్లడ్ వెజల్స్ కూడా రన్ అవుతూ ఉంటాయి. ఫిగర్ ఆఫ్ 8 లాగా మజిల్ ఫైబర్స్ అనేవి అపోజిషన్ లాగా డబుల్ కర్వ్లో ఉంటాయి అనమాట. దీన్ని మనం లివింగ్ లైగేచర్ అంటాం. ఇన్నర్ సర్క్యులర్ ఎండోమెట్రియంలో అయితే స్కాంటీ స్పింక్చర్ లాగా కనిపిస్తుంది అనమాట, ట్యూబ్లో ఆఫీసెస్ ఇంటర్నల్ లాస్ దగ్గర కూడా. సో ఇప్పటి వరకు మనం మజిల్ ఫైబర్స్ ఎలా ఉంటాయి, మజిల్స్ ఎలా ఉంటాయి అని చూసాము. నెక్స్ట్ వాస్కులేచర్, బ్లడ్ సప్లై ఎలా ఉంటుంది యూట్రస్. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా యూట్రస్లో కనిపించే చేంజెస్. వాస్కులర్ చేంజెస్ ఏముంటాయంటే, ఈ నాన్ ప్రెగ్నెంట్ స్టేట్ ద బ్లడ్ సప్లై టు ద యూట్రస్ ఇస్ మెయిన్లీ త్రూ యూట్రైన్ అండ్ లీస్ట్ త్రూ ద ఓవేరియన్. సో నాన్ ప్రెగ్నెంట్ స్టేట్, ప్రెగ్నెంట్ కాని వాళ్ళలో ఎక్కువగా బ్లడ్ సప్లై యూట్రస్కి యూట్రైన్ ఆర్టరీ ద్వారా లేదంటే ఓవేరియన్ ఆర్టరీ ద్వారా వెళ్తుంది. యూట్రైన్ ఆర్టరీ డయామీటర్ బికమ్స్ డబుల్. సో ప్రెగ్నెంట్ విమెన్లో ఏమవుతుంది అంటే, యూట్రైన్ ఆర్టరీ డయామీటర్ అంటే దాని రౌండ్ ఉంటుంది కదా, అది డబుల్ అయిపోద్ది అనమాట. దాని సైజ్ 5 సెంటీమీటర్స్ ఉండేది 10 సెంటీమీటర్స్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను, ఇది బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది, 8 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది నాన్ ప్రెగ్నెంట్ విమెన్తో పోలిస్తే 4th మంత్ లేదా 20 వీక్స్ వచ్చేసరికి. వాసోడైలేషన్ ఉంటుంది అండర్ దీస్ హార్మోన్స్. వెయిన్స్ డైలేట్ అవుతాయి, వాల్వ్లెస్గా ఉంటుంది, న్యూమరస్ లింపాటిక్ వెజల్స్ ఓపెన్ అప్ అవుతాయి. సో ఈ వాస్కులర్ చేంజెస్ అన్ని కూడా ఎక్కువగా ప్లసెంటల్ సైడ్లో మనం చూడగలుగుతాం. షేప్ ఎలా ఉంటుంది అంటే, నాన్ ప్రెగ్నెంట్ విమెన్లో మనం చెప్పుకుంటాం పేర్ షేప్ కానీ పైరిఫామ్లా కానీ ఉంటుందని చెప్తాము. బట్ ఎర్లియర్ వీక్స్లో నథింగ్ బట్ ఫస్ట్ ట్రైమిస్టర్లో గ్లోబులర్గా ఉంటుంది. యాజ్ ద యూట్రస్ ఇంకా ఎన్లార్జ్ అవుతుంటుంది కాబట్టి కమింగ్ వీక్స్లో ద షేప్ వన్స్ మోర్ బికమ్ పైరిఫామ్, మళ్ళీ పైరిఫామ్గా మారుతుంది, లేదంటే ఓవియోయిడ్గా మారుతుంది. సో లాస్ట్కి 36th వీక్ వచ్చేసరికి స్పిరికల్గా మారిపోద్ది అనమాట. పొజిషన్ వచ్చేసి యాంటీవర్టెడ్ యాంటీఫ్లెక్షన్ పొజిషన్లో ఉంటుంది. నెక్స్ట్ కాంట్రాక్షన్స్. యూట్రైన్ కాంట్రాక్షన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ హ్యాస్ బీన్ నేమ్డ్ ఆఫ్టర్ బ్రాక్స్టన్ హిక్స్, who first described its entity during pregnancy. These contractions are irregular, infrequent and spasmodic and painless without any effect on dilatation of the cervix. Pregnant women లో సో ఫాల్స్ కాంట్రాక్షన్స్ ఉంటాయి అనమాట. వీటిని మనం బ్రాక్స్టన్ హిక్స్ కాంట్రాక్షన్ అని పిలుస్తాము. ఇవి రెగ్యులర్గా ఉంటాయి, ఇన్ఫ్రీక్వెంట్గా ఉంటాయి, స్పాస్మోడిక్గా ఉంటాయి, పెయిన్లెస్గా కూడా ఉంటాయి. బ్రాక్స్టన్ హిక్స్ కెన్ బి ఫెల్ట్ డ్యూరింగ్ బైమాన్యువల్ పాల్పేషన్ ఇన్ ఎర్లీ వీక్స్. యూట్రైన్ ఫీల్స్ ఫర్మర్ ఎట్ వన్ మూమెంట్ అండ్ సాఫ్టర్ ఎట్ అనదర్. సో ఈ బ్రాక్స్టన్ హిక్స్ అనేవి మనం బైమాన్యువల్గా 2 చేతులతో పాల్పేట్ చేసినప్పుడు యూట్రస్ని మనం ఫీల్ అవ్వచ్చు. సో యూట్రస్ కూడా ఫామ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది అనమాట. ఎండోమెట్రియంలో చేంజెస్ చూద్దాం. ఇప్పటి వరకు మయోమెట్రియంలో చేంజెస్ చూసాము, ఇప్పుడు ఎండోమెట్రియం. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ దట్ రిజల్ట్స్ ఇన్ సిగ్నిఫికెంట్ చేంజెస్ టు ద సెల్స్ ఆఫ్ ద ఎండోమెట్రియం ఇన్ ప్రిపరేషన్ ఫర్ అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. యూజువల్గా ఏమవుతుంది, స్పర్మ్ ఎగ్తో మీట్ అవ్వకపోతే ఎండోమెట్రియం అంతా షెడ్ అయిపోతుంది, దాన్ని మనం మెన్స్ట్రుయేషన్ అంటాం. ఇఫ్ నాట్ ఎగ్ స్పర్మ్తో మీట్ అవ్వకపోతే కనుక అప్పుడు ఈ ఎండోమెట్రియం అంతా కూడా ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఎండోమెట్రియం డెసిడువాగా చేంజ్ అవుతుంది అనమాట ప్రెగ్నెన్సీ టైంలో. ఈ ప్రాసెస్ని మనం డెసిడ్యువలైజేషన్ అంటాము. మెటర్నల్ యూట్రైన్ టిష్యూ డెసిడువా ఈజ్ ఫార్మ్డ్. సో అప్పుడు డెసిడువా అనేది ఫామ్ అవుతుంది. ఇప్పటి వరకు మనం బాడీ ఆఫ్ ది యూట్రస్లో ఏం జరుగుతుందో చూసాము. ఇప్పుడు ఇస్థమస్లో చేంజెస్ ఏంటో చూద్దాము. ఇస్థమస్ ఈజ్ ఎ కన్స్ట్రక్టెడ్ పార్ట్ సిచువేటెడ్ బిట్వీన్ ద బాడీ అండ్ ద సర్విక్స్. ఇన్ నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ ద మయోమెట్రియల్ లేయర్ బికమ్ కన్స్ట్రక్టెడ్, సో ఇట్ లుక్స్ లైక్ స్పించర్. During the first trimester, isthmus hypertrophies and elongates to about 3 times its original length. నాన్ ప్రెగ్నెంట్ విమెన్లో ఏమవుతుందంటే మయోమెట్రియల్ లేయర్ కన్స్ట్రక్ట్ అయిపోతుంది, ఒక స్పింక్టర్లా యూజ్ అవుతుంది. ఫస్ట్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి హైపర్ట్రోఫీ అవుతుంది, 3 times వరకు కూడా దాని ఒరిజినల్ లెంత్ కంటే 3 times కూడా పెరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో సాఫ్ట్గా అవుతుంది. సర్క్యులేటరీ చేంజెస్ కూడా మనకి సర్క్యులేటరీ అరేంజ్మెంట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ సర్విక్స్లో చేంజెస్. హైపర్ట్రోఫీ అండ్ హైపర్ప్లేషియా ఆఫ్ ఎలాస్టిక్ అండ్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది. ఫ్లూయిడ్స్ అక్యుములేట్ ఇన్సైడ్ అండ్ ఇన్ బిట్వీన్ ద ఫైబర్స్. Vascularity is increased. Softening of the cervix leads to bluish discoloration is called Goodell sign. సో మనం వెజైనాలో జాక్మియర్ సైన్ చూసాము. సర్విక్స్లో బ్లూయిష్ డిస్కలరేషన్ వస్తుంది, దీన్ని మనం గూడెల్ సైన్ అంటాము. స్క్వామస్ సెల్స్ ఆల్సో బికమ్ హైపర్ యాక్టివ్ అండ్ మ్యూకోజల్ ఎపిథీలియం చేంజెస్ స్టిమ్యులేట్ బాసిల్ సెల్ హైపర్ప్లేషియా ఆర్ సర్వైకల్ ఇంటర్ ఎపిథెలియల్ నియోప్లేషియా. సెక్రేషన్ ఎక్కువగా కోపియస్గా ఉంటుంది, టెనేషియస్గా ఉంటుంది. దీన్నే మనం లుకోరియా అని పిలుస్తాం. సర్విక్స్ నుండి వచ్చే డిశ్చార్జ్ని, వైటిష్ డిశ్చార్జ్ని మనం లుకోరియా అంటాము. Mucus rich in immunoglobulins and cytokines not only fills up the glands but forms a thick plug, effectively sealing the cervical canal to prevent the entry of microbes. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది.
సర్విక్స్ దగ్గర ప్లగ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట, మ్యూకస్ ప్లగ్. మ్యూకస్ రిచ్ ఇన్ ఏదైతే ఇమ్యూనోగ్లోబులిన్స్, సైటోకైన్స్, ఒక థిక్ ప్లగ్ లాగా వీటిని ఫామ్ చేస్తుంది. సో దట్ మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. సో అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ ఈ మ్యూకస్ ప్లగ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. దాన్ని మనం షో అని పిలుస్తాము. సో ఇది సర్విక్స్ చేంజెస్. నెక్స్ట్ ఫాలోపియన్ ట్యూబ్లో లెంత్ ఇంక్రీజ్ అవుతుంది, కంజెస్టెడ్గా ఉంటుంది, హైపర్ట్రోఫీ కనిపిస్తుంది. ఓవరీలో గ్రోత్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ కార్పస్ లూటియం రీచెస్ ఇట్స్ మ్యాక్స్ ఎట్ 8th వీక్. 8th వీక్ వచ్చేసరికి కార్పస్ లూటియం ఎట్రోఫీ అయిపోతుంది. బ్రైట్ ఆరెంజ్ కలర్ నుండి ఎల్లో టు పేల్గా మారుతుంది. హార్మోన్స్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ సెక్రెటెడ్ బై ద కార్పస్ లూటియం మెయింటైన్స్ ద ఎన్విరాన్మెంట్ ఫర్ ద గ్రోయింగ్ ఓవమ్. సో కార్పస్ లూటియం 8th వీక్ గల్లా షెడ్ అయిపోతుంది కాబట్టి కార్పస్ లూటియం ప్రొడ్యూస్ చేసిన ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఇక్కడ నుంచి ఫంక్షన్ చేయడం స్టార్ట్ అవుతుంది. Controls the formation and maintenance of residue of the pregnancy, inhibit ripening of follicles to prevent menstrual cycle. Breast lo kuda changes untayi. The changes in the breast are best evident in primigravida. Increased size of the breast untadi due to hypertrophy and proliferation of ducts alveoli by estrogen and progesterone. Vascularity increase avutundi, nipples peddaga avutayi. Various number of sebaceous glands 5 to 15 which remain invisible in non-pregnant state in the areola become hypertrophied and are called Montgomery's tubercles. సో 5 to 15 సెబేషియస్ గ్లాండ్స్ కూడా ఏరియోలా పైన కనిపిస్తూ ఉంటాయి. ఏవైతే నాన్ ప్రెగ్నెంట్ స్టేట్లో అసలు మనం చూడలేమో వాటిని మనం మాంటిగమరీ ట్యూబర్కిల్స్ అంటాము. దిస్ సెక్రేషన్, సో ఈ మ్యూకస్ సెబేషియస్ గ్లాండ్ సెక్రేషన్ అంతా కూడా నిప్పుల్ని అలాగే ఏరియోలోని హెల్దీగా మాయిస్ట్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ క్యూటేనియస్ చేంజెస్. స్కిన్లో ఎలాంటి చేంజెస్ ఉంటాయి? పిగ్మెంటేషన్ ఉంటుంది, అంటే డార్క్గా ఉంటుంది అనమాట. కొంతమంది ఫేస్లో కూడా డార్క్ అయిపోతుంటుంది. దాన్ని మనం కొలాస్మా గ్రావిడారం అంటాం. దీన్ని మనం ప్రెగ్నెన్సీ మాస్క్ అని కూడా పిలుస్తాము. అండ్ ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ పిగ్మెంటేషన్ అరౌండ్ ద చీక్, ఫోర్ హెడ్ అండ్ అరౌండ్ ద ఐస్. అబ్డోమెన్ దగ్గర ఏమవుతుందంటే లీనియర్ ఐగ్రా. సో ఒక బ్లాకిష్ లైన్ అనేది జైఫిస్టర్నమ్ నుండి సింఫిసిస్ ఫ్యూబిస్ వరకు సో పొడవుగా ఉంటుంది అనమాట. డ్యూ టు మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఫ్రమ్ యాంటీరియర్ పిట్యూటరీ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మెలనోసైట్ బాగా పెరిగి ఈ లీనియర్ ఐగ్రా అయితే కనిపిస్తుంటుంది. నెక్స్ట్ స్ట్రేయా గ్రావిడారం, నథింగ్ బట్ స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి కదా ప్రెగ్నెంట్ విమెన్లో. Slightly depressed linear marks with varying length and breadth found in pregnancy. They found in abdominal wall. Sometimes over the thighs and breast మీద కూడా ఉంటుంది. Obviously skin stretch అవుతూ ఉంటుంది కాబట్టి ఇలా స్ట్రియా గ్రావిడారం. సో నెక్స్ట్ హెమటలాజికల్ చేంజెస్. బ్లడ్ వాల్యూమ్, ఆబ్వియస్లీ వాస్కులారిటీ ఇంక్రీజ్ అవుతుంది. 6th వీక్ నుండి ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. 40 to 50% పెరుగుతుంది అనమాట నాన్ ప్రెగ్నెంట్ విమెన్తో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ ప్లాస్మా వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది 50%. సో 1.25 liters పెరుగుతుంది. ఆర్బీసీ కూడా పెరుగుతుంది. ద టోటల్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఇస్ అబౌట్ 350 ml. సో 350 ml వరకు కూడా ఆర్బీసీ పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంక్రీజ్ డిమాండ్ ఆఫ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ ఇక్కడ క్యారీ చేస్తాయి హీమోగ్లోబిన్ ఆక్సిజన్స్ని. సో డిమాండ్ బట్టి ఆర్బీసీస్ కూడా పెరుగుతున్నాయి, హీమోడైల్యూషన్ కూడా పెరుగుతుంది. హెచ్బి తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే కంపేర్ టు నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇక్కడ ప్రెగ్నెంట్ విమెన్లో ఎక్కువ ఆక్సిజన్ డిమాండ్ ఉంటుంది, ఆర్బీసీ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. అది కూడా ఎక్కువగా లోపల ఉన్న బేబీకి ఎక్కువగా ఖర్చు అవుతుంది కాబట్టి హెచ్బి 2 grams వరకు డిఫరెన్స్ ఉంటుంది. లూకోసైట్స్, వైట్ బ్లడ్ సెల్స్, ఇమ్యూన్ సిస్టమ్. ఇన్ సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ ద యాక్షన్ ఆఫ్ ద polymorphonuclear leukocytes may be depressed. టోటల్ ప్లాస్మా ప్రోటీన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది 180 grams వరకు కూడా. హీమోడైల్యూషన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది 7 to 16 grams%. నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ చేంజెస్ చూద్దాము. షేప్ ఆఫ్ ద చెస్ట్ అండ్ ద సర్కంఫరెన్స్ ఇంక్రీజెస్ ఇన్ ప్రెగ్నెన్సీ బై 6 centimeters. సో 6 centimeters చేంజెస్ అయితే ఉంటుంది. చెస్ట్ సర్కంఫరెన్స్ ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. ఆక్సిజన్ కన్జంప్షన్ పెరుగుతుంది ఎందుకంటే మెటబాలిక్ నీడ్స్ ఆఫ్ ద మదర్ అండ్ ఫీటస్కి కూడా పెరుగుతాయి కాబట్టి. With enlargement of the uterus, there is no elevation of the diaphragm by 4 centimeters. There is elevation of diaphragm by 4 centimeters in latter months. So diaphragm size కూడా పెరుగుతుంది. టోటల్ లంగ్ కెపాసిటీ రెడ్యూస్ అవుతుంది 5% వరకు కూడా. హైపర్ వెంటిలేషన్ అవుతూ ఉంటారు ప్రెగ్నెన్సీ టైంలో. సో ర్యాపిడ్ బ్రీతింగ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అనమాట, ఎందుకంటే కన్స్ట్రిక్టెడ్గా అనిపిస్తూ ఉంటుంది చెస్ట్ కూడా అందుకు. సో దట్ టైడల్ వాల్యూమ్ కూడా పెరుగుతుంది. యాసిడ్ బ్యాలెన్స్లో చేంజెస్ ఉంటూ ఉంటాయి. ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫాల్స్ అండ్ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ రైజెస్. దిస్ ఫెసిలిటేట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ ద ఫీటస్ టు మదర్ అండ్ ఆక్సిజన్ ఫ్రమ్
మదర్ టు ఫీటస్. సో ఎక్కువగా మదర్స్ ఎస్ఓబిని ఫీల్ అవుతారు, అందుకే దస్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ రెస్పిరేటరీ ఆల్కోసిస్. సో రెస్పిరేటరీ ఆల్కోలిసిస్ స్టేట్లోకి వెళ్ళిపోతారు అనమాట. అంటే పీహెచ్ తగ్గుతుంది, బైకార్బోనేట్ తగ్గుతుంది. సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ కార్డియోవాస్కులర్ చేంజెస్ చూద్దాం. డ్యూ టు ద ఎలివేషన్ ఆఫ్ ద డయాఫ్రమ్ కన్సిక్వెంట్ టు ద ఎన్లార్జ్డ్ యూట్రస్ ద హార్ట్ ఇస్ పుష్డ్ అప్వర్డ్స్ అండ్ అవుట్వర్డ్స్ విత్ స్లైట్ రొటేషన్ టు ద లెఫ్ట్. సో యూట్రస్ ఎన్లార్జ్ అవుతుంది, డయాఫ్రమ్ కూడా 6 సెంటీమీటర్స్ చేంజెస్ కనిపిస్తున్నాయి. సో హార్ట్ అనేది, ప్రెగ్నెంట్ ఉమెన్ హార్ట్ అనేది అప్వర్డ్కి పుష్ అయి ఉంటుంది. మజిల్స్ పర్టికులర్లీ ద లెఫ్ట్ వెంట్రికల్ హైపర్ట్రోఫీస్ లీడింగ్ టు ద ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద హార్ట్. లెఫ్ట్ వెంట్రికల్ హైపర్ట్రోఫీ ఉంటుంది, హార్ట్ రేట్ అండ్ స్ట్రోక్ వాల్యూమ్ కూడా పెరుగుతుంది ప్రెగ్నెంట్ విమెన్లో. కార్డియక్ అవుట్పుట్ స్టార్ట్స్ టు ఇంక్రీజ్ మార్కెట్లీ బై ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైమిస్టర్. సో ఆఫ్టర్ 12 weeks కార్డియక్ అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది. ఇన్ ద థర్డ్ ట్రైమిస్టర్ రైజ్ అండ్ ఫాల్ ఆర్ నో చేంజ్ అట్ ఆల్ హ్యాస్ బీన్ షోడ్ టు occur డిపెండింగ్ అపాన్ ద ఇండివిజువల్ వేరియబుల్స్. ఫ్రమ్ 5th week ఆఫ్ ప్రెగ్నెన్సీ రీచెస్ ఇట్స్ పీక్ 40 to 50% ఆఫ్ కార్డియాక్ అవుట్పుట్ అయితే మనం చూడగలుగుతాం. లోయెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే సిట్టింగ్ లేదా సుపైన్ పొజిషన్లో ఉన్నప్పుడు. హైయెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే నీచెస్ట్ కానీ రైట్ ఆర్ లెఫ్ట్ లాటరల్ పొజిషన్లో ఉన్నప్పుడు కార్డియాక్ అవుట్పుట్ ఎక్కువగా వస్తుంటుంది. బ్లడ్ ప్రెషర్ అనేది డ్యూరింగ్ మిడ్ ట్రైమిస్టర్ సో కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంటుంది వాళ్ళకి, హైపోటెన్షన్లోకి వెళ్ళిపోతారు 10% ఆఫ్ విమెన్ డ్యూ టు కంపరేషన్ ఆఫ్ ఇన్ఫీరియర్ వీనా కేవా. అందుకే మనం లెఫ్ట్ లాటరల్ పొజిషన్లో పడుకోమని చెప్పాలి ఎక్కువ విమెన్ని. రెడ్యూసింగ్ ద వీనస్ రిటర్న్, దిస్ ఇస్ టర్మ్డ్ as సుపైన్ హైపోటెన్సివ్ సిండ్రోమ్. సో ఈ ఇన్ఫీరియర్ వీనా కేవా కంప్రెస్ అవుతుంది కాబట్టి అప్పుడు వచ్చే హైపోటెన్షన్ని మనం సుపైన్ హైపోటెన్షన్ సిండ్రోమ్ అంటాము. సుపైన్గా పడుకోకూడదు, లెఫ్ట్ లాటరల్గా పడుకోమని అడ్వైస్ చేయాలి. కొలాటరల్ సర్క్యులేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఐవీసీ హార్ట్. Cardiac output is reduced by 25 to 30% and BP may fall by 10 to 15%. సో ప్రెగ్నెంట్ విమెన్లో హైపోటెన్షన్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో రీజనల్ బ్లడ్ ఫ్లో చూసినట్లయితే యూట్రైన్ బ్లడ్ ఫ్లో 50 ml per minute టు 750 ml per minute వరకు పెరుగుతుంది. పల్మనరీ బ్లడ్ ఫ్లో కూడా 2500 ml per minute పెరుగుతుంది. రీనల్ బ్లడ్ ఫ్లో కూడా పెరుగుతుంది. హీట్ సెన్సేషన్, స్వెట్టింగ్, స్టఫినోస్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో ఇది హార్ట్లోని చేంజెస్, లేదంటే బ్లడ్ వెజల్స్లో చేంజెస్. సో రిమైనింగ్ సిస్టమ్స్ గురించి పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ వీడియో చాలా ఎక్కువ మినిట్స్ వచ్చేసింది. సో పార్ట్ 2లో రిమైనింగ్ సిస్టమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఛానల్లో అదర్ ఓబీజీ టాపిక్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా వాచ్ చేయండి. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. పార్ట్ 2 కావాలంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.